అయితే ఎప్పుడైతే పెళ్లి విషయానికి వస్తామో ద ఫస్ట్ థింగ్ చేయవలసిన విషయాలు ఏమిటి అని అంటే, నీ అంతటా నువ్వు పోయి సంబంధాలు చూసుకొని నీ అంతటా నువ్వు పోయి ఎత్తుక్కునేది కాదు అది. దాని గురించి నేను మళ్ళీ ఇన్డెప్త్గా టచ్ చేస్తాను. లేదంటే నీకు బయట ఎవరో సంఘ కాపుర్లు పరిచయం ఉన్నారు, వాళ్ళకు చెప్పి అంతా అయిపోయిన తర్వాత సంఘ కాపురి దగ్గరకు వచ్చి అయ్యా నా పెళ్లి చేయండి, అది కాదు. అది దేవుడు నీకంటూ ఒక సంఘ కాపురినిచ్చాడు, నీకంటూ ఆత్మీయ తండ్రినిచ్చాడు, ఇంకా క్లియర్గా నీకంటూ ఆత్మీయ భర్తనిచ్చాడు ఆయన. అంటే ఆత్మీయ భర్త అంటే ఒక అధికారం. యాక్చువల్ అది భర్త అంటే ఏంటది? స్త్రీ మీద ఒక అధికారం. యాక్చువల్ అది భర్త అంటే. తండ్రి అంటే కుటుంబానికి యజమానుడు ఆయన ఉన్నాడు. కాపర్ అంటే సంఘాన్ని నిన్ను కాసి నీ ఆత్మలు కాయవాడై ఉన్నాడు ఆయన. ఇలాంటి ఒక వ్యక్తిని నీ మీద దేవుడు ఉంచాడు. అండ్ బ్రదర్ బ్రానమ్ అంటాడు, పాస్టర్ ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ ఇన్ ద చర్చ్ ఆర్ ఇన్ ద ఆఫీసెస్. ఆయనకు లోబడే అన్నీ జరగాలి. నేనేమంటాను, దేవుడు అన్నాడు బ్రదర్ బ్రానమ్ ద్వారా, ప్రవక్తలు సంఘ కాపరికి లోబడాలి, అపోస్తలులు సంఘ కాపరికి లోబడాలి, ఉపదేశకులు లోబడాలి, సువార్థికులు లోబడాలి. ఇంత పెద్దవాళ్ళు లోబడినప్పుడు మనము లోబడకపోవడం ఎంత ఘోరమైన విషయం అది. సో ఇనిషియల్గా చేయాల్సింది సంఘ కాపరి గారు తల్లిదండ్రులు పిల్లవానితో లేదా అబ్బాయితో అమ్మాయితో వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మా అబ్బాయికి కానీ నా అమ్మాయికి కానీ ఇలా వివాహం గురించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం అని సంఘ కాపరికి చెప్పినప్పుడు, సంఘ కాపరికి ఓకేమా ప్రార్థనలో పెడదాం, ముందుకెళ్దాం, దేవుని చిత్తం ఎలాగుందో అలాగనే ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దామని అనుకున్నప్పుడు ఆ రకంగా ముందుకెళ్ళి ఇంకా వాళ్ళు చూడడం చేయడం ఇవన్నీ జరగడం, ప్రార్థనలు చేయడం, ఎక్కువగా ప్రార్థనల ముందు ప్రార్థన 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 ప్రార్థన. ఇట్స్ నాట్ లైక్ ఒక అందమైన అమ్మాయి కనిపించింది పోయిగా రింగ్ వేసేస్తాను అయిపోయిందని అన్నాను, అలా కాదు. అది ప్రార్థన చేసి 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 చివరిగా దేవుని చిత్తానుసారమైన ఒక సంబంధం వచ్చినప్పుడు స్టార్ట్ అయ్యే విషయాలు. మొట్టమొదటిగా బ్రదర్ బ్రానమ్ అంటాడు, దేర్ హ్యాస్ టు బి ఏ డెసిషన్ మేడ్. అక్కడ ఒక నిర్ణయం అనేది చేయబడాలి. అది మీరేదో పదం అన్నారు బ్రదర్ రాత్రి, తీర్మానం. ఒక తీర్మానం అనేది నువ్వు చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ బ్రదర్ బ్రానమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆయన మ్యారేజ్ ఆఫ్ ద ల్యాంబ్, గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవం అనేది వర్తమానంలో ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, యూనో దేర్ హ్యాస్ టు బి అ డెసిషన్ మేడ్. అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా ఆ సిస్టర్ని, ఆ బ్రదర్ని, లేదా ఒక నిర్ణయం నువ్వు చేయాల్సింది ఎవరో తెలుసా? తల్లిదండ్రులు కాదు, నువ్వు. తల్లిదండ్రులు బలవంతంగా పిల్లల మీద రుద్దడానికి లేదు. ఈ అమ్మాయి బాగుంది నువ్వు చేసుకో, ఈ అబ్బాయి బాగున్నాడు నువ్వు సుఖపడతావు చేసుకోను. ఆ సిస్టర్ కానీ ఆ బ్రదర్ కానీ వారు నిర్ణయం చేసుకోవాలి. వారు నిర్ణయం ఎట్లా చేసుకుంటారా అంటే అది ప్రార్థనా జీవితం ద్వారా వస్తుంది. వారికి నిర్ణయాలను తీసుకునే ఏమంటారు దాన్ని, నిర్ణయాలను తీసుకునే మెచ్యూరిటీ, పరిపక్వత ప్రార్థన ద్వారా వారికి వస్తుంది అది. సో ద ఫస్ట్ థింగ్ డెసిషన్ అనేది జరగాలి. ఎస్ నేను ఆ సహోదరిని పెళ్లి చేసుకోవాలనుకుంటూ ఉన్నాను అనే నిర్ణయం నువ్వు చేయాలి. ఎస్ ఆ సహోదరుడు నేను పెళ్లి చేసుకుంటా నిర్ణయం నువ్వు చేయాలి. నువ్వు చెయ్యాలి ఆ నిర్ణయం. అంటే ఆ నిర్ణయం తీసుకునే మెచ్యూరిటీ లెవెల్లోకి నువ్వు వచ్చి ఉండాలి అప్పటికే. సో వివాహం అంటే ఏదో మమ్మీ డాడీ చెప్పేసినాను ఇంకా వాళ్ళు ఏదో ఎత్తుకుతారు, బాగా కట్న కానుకలు మాట్లాడతారు, లేదా మంచి ఉద్యోగం ఉన్నాను చూస్తాడు, లేదా రైల్వే ఉద్యోగం ఉన్నాను చూస్తారు, లేదా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నాను చూస్తారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏది చేస్తే అది ఓకే, వాళ్ళు మంచిగా అనుకుంటే వాళ్ళు అన్నీ చూసి తల్లిదండ్రులు కదా నీ గురించి జాగ్రత్త వహించే ప్రయత్నం చేస్తారు. నా కూతురు బాగుండాలి, సుఖపడాలి, అవన్నీ సంబంధంలో వివాహానికి. యాక్చువల్లీ నువ్వు నిర్ణయం చేయాలి. నువ్వు ప్రార్థన చేసుకొని ఎస్ నేను పెళ్లి చేసుకుంటాను, నేను ఒప్పుకుంటాను. అందుకే రిబ్కా దగ్గరికి ఎలియాజర్ వచ్చినప్పుడు ఆయన నువ్వు వస్తావా నాతో అని అంతా అడిగినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే తల్లిదండ్రులు రిబ్కాను అడుగుతారు. వారు తల్లిదండ్రులు ఓకే మేము పంపిస్తాం అనలేవారు. అన్నారా? లేదు, ఓకే మేము పంపిస్తాం అనలేదు. వారు ఏమన్నారు? రిబ్కాను పిలుచుకొని నీకు ఇష్టమేనా, నువ్వు వెళ్తావా లేదా, ఏంటి నీ ఇష్టం చెప్పిగా. అంటే బైబిల్ అలా రాయబడింది కానీ ఆ ముచ్చట పెట్టారు. ఏంటమ్మా ఎట్లా మరి ఇట్లా వెళ్తావా, నీ ఇష్టం, మాకేం సంబంధం లేదు, నీ ఇష్టం, వెళ్తావా ఏంటి. ఆమె ఏమన్నది? జ్ఞానం కలిగిన ఆమె, నిర్ణయం తీసుకుంది ఆమె. షీ టుక్ ద డెసిషన్, ఒక తీర్మానం చేసుకున్నది. మమ్మీ మీరు చెప్పండి మీరేమంటారు, డాడీ మీరు చెప్పండి ఏమంటారు. అడిగిందా? లేదు. వాళ్ళు అడగగానే ఎస్ నేను వెళ్తాను అంటే వాళ్ళు అన్నారు ఒక 10 రోజులు ఉండని మా దగ్గర, ఓ 10 days తర్వాత ముందుకు వెళ్ళిపోవచ్చు అంటే ఏమన్నారు?
ఎలియాసారు అన్నాడు, లేదు లేదు నేను వెళ్ళిపోవాలన్నాడు. ఆమె లేదు నేను వెళ్ళిపోతాను. అంటే అసలు తల్లిదండ్రులని పట్టించుకునేదిలే, వాళ్ళ నిర్ణయం ఏం తీసుకునేది, వాళ్ళు ఏమనుకుంటున్నారులే, నేను వెళ్ళిపోతా. అంటే రిబ్కా ఒక నిర్ణయం తీసుకునే మెచ్యూరిటీ లెవెల్తో నిండి ఉంది యాక్చువల్ అక్కడ. సో ద ఫస్ట్ థింగ్ బ్రదర్ బ్రానమ్ అంటున్నాడు, యూ కెన్ సీ ద కోట్స్ థీమ్, దేర్ హ్యాస్ టు బి అ డెసిషన్ మేడ్ అండ్ యూ హ్యావ్ టు మేక్ ఇట్. షీ మస్ట్ బి ద ఓన్లీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ దట్ యూ లవ్ అండ్ హీ మస్ట్ బి ద ఓన్లీ మ్యాన్. మొత్తం లోకంలో నువ్వు నిర్ణయం చేసేటప్పుడు ఎలా ఉండాలని అంటే, మొత్తం లోకంలో ఆమెను మాత్రమే నువ్వు ప్రేమించగలగాలి, మొత్తం లోకంలో ఆయనను మాత్రమే నువ్వు ప్రేమించగలిగేటటువంటి ఒక నిర్ణయం చేయాలని అంటున్నాడు ఆయన. కొన్ని తర్వాత సబ్జెక్ట్స్లో వస్తాయి. ఒకవేళ ఆయన అంటాడు, నువ్వు అందాన్ని చూసి ఒకవేళ నువ్వు ఇష్టపడి నేను చేసుకుంటున్నాను అన్నావు అనుకో ఆమెని, బ్రదర్ బ్రానమ్ అంటాడు, ఒక 20 years గడిచిన తర్వాత ముఖం మీద ముడతలు వస్తాయి, అంతా ఇదైపోతుంది, నువ్వు ఆమె తన్ని ఇంట్లోకి వెళ్ళగొట్టేస్తావు, అది కాదు వివాహం అంటాడు ఆయన. అంటే ఆయన దైవ చిత్తానుసారమైన నిర్ణయం తీసుకొని ముందుకు రాలే. బ్రదర్ బ్రానమ్ అంటాడు, నువ్వు అందం చూడకుండా దైవ చిత్తానుసారమైన నిర్ణయం తీసుకొని కనుక ముందుకు వస్తే, ఆమె తర్వాత అందమున్నా అందం చెడిపోయినా ముసలిదైనా చచ్చే వరకు నువ్వు ఆమెను ప్రేమిస్తావు. దట్ ఈస్ ద ఎటర్నల్ యూనిటీ అంటాడు ఆయన. అదే నిత్యమైనటువంటి ఒక యూనిటీ, ఏమంటారు తెలుగులో, ఐక్యత. ఇఫ్ ఇట్ ఈజంట్, ఒకవేళ అది అలా కాకపోతే, దెన్ యూ మేడ్ అ రాంగ్ డెసిషన్. ఒకవేళ నీ భార్యను నువ్వు ప్రేమించలేని పరిస్థితులలో ఉన్నట్టయితే, నీ భర్తను ప్రేమించలేని పరిస్థితులలో ఉన్నట్టయితే నువ్వు తప్పుడు నిర్ణయాన్ని చేశావు అని అంటూ ఉన్నాడు ఆయన. ఒక 20 years తర్వాత, అరే నా నిర్ణయం తప్పు అని తెలిస్తే ఎట్లా ఉంటుంది? నువ్వు అలా ప్రేమించలేని పక్షంలో ఉన్నట్టయితే నీ నిర్ణయం తప్పు అంటున్నాడు ఆయన. డైరెక్ట్ చెప్తాను, బ్రదర్ బ్రానమ్ చెప్తాను, మీకు అనిపిస్తుంది అక్కడ చూడండి. దెన్ యూ మేడ్ అ రాంగ్ డెసిషన్. ద ఫస్ట్ థింగ్ వచ్చేసి నిర్ణయం. నువ్వు ఒక ప్రాపర్ నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉండాలి. ఆ సహోదరుడు నాకు ఓకేనా కాదా? నేనేమంటాను, ఈ రోజున ఒక ఫోటో నీ దగ్గరికి పంపించారు, ఓకే, అందరు ఇక్కడ ఉన్నారా? ఓ ఫోటో పంపించారు, నువ్వు చూసుకోవాలి. చూసుకొని సాయంత్రం లోపు ఓకే చెప్పేయాలి అనేది ఏం లేదు. నీకు కనుక హృదయంలో లీడింగ్ రాకపోతే చెప్ప మాకు. నాకు ఒక 15 రోజులు టైం ఇవ్వండి అని చెప్పేశాను. ఆతురత ఆరాటం పడమాకండి సిస్టర్స్, అర్థమవుతుంది అందరికీ? ఆతురత ఆరాట పడమాకండి. ఓ 15 రోజులు టైం ఇవ్వమని చెప్పండి. 15 రోజులకి వచ్చి డాడీ వచ్చి ఏంటి మా ఏమైనా అయిందంటే, డాడీ నాకు ఇంకా, ఒకవేళ మీకు ఇంకా లీడింగ్ రాలేదనుకో, డాడీ నాకు ఇంకా ఏం కాలేదు, నాకు ఇంకొక 1 month టైం ఏంటి అని చెప్పు, ధైర్యంగా చెప్పు, ఏం కాదు. ఒకవేళ డాడీకి ఏంటమ్మా చెప్పొచ్చు కదా అంటే, ఏంటి డాడీ దేవుని చిత్తానికి విరుద్ధంగా పోవాలా అనండి, ఒక మాట, ఏం కాదు అనండి మా, మీకు ఆ హక్కు ఉన్నది. ఎవరి ప్రోద్బలానికి ప్రెషర్కు లోబడి పెళ్లి చేసుకునేది కాదు పెళ్ళి. నీ హృదయపూర్వకంగా దేవుడు నిన్ను నడిపించినప్పుడు, నీకు ఒక ఆలోచన ఇచ్చినప్పుడు, అప్పుడు ఎస్ నేను పెళ్లి చేసుకొని ముందుకు వెళ్తాననేది నీకు రావాలి.